ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటాయని బొందా తప్పన్నా గట్లా అనొద్దు, గట్లా అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ? ఏ విధవ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. పెట్టుడు మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి రాబాయ్ ఎంటికలు చేతిలో పెట్టిండు? నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రేయ్ సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షల ఏంటి చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా, పడిపోయిన గవర్నమెంటా? అది మనకెందుకే? నువ్వు అజీమ్ వస్తాను కదూ? అజీమ్ వస్తాను చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే. నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రేయ్ అన్నం మజాక్ చేస్తుండు. అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్కి ఏం కర్మన్నా? నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నువ్వు బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తావని మేము డెకాయిట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాయిట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నాడు. జోకు గది సరే గాని నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం తెచ్చిందో మా ఇంట్లో తలుపు చెక్కలు కూడా లేవో. రేయ్ అన్న గరం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెడతా ఉంటే మేము డెకాయిట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్. కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే ఠీక్ హై. ఇయరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ? అన్ని తీసుకపో, తీసుకపో. ఒక్కడు బీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి. తీసుకపో. ఏరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ? ఠీక్ హై. నువ్వు అన్ని తీసుకపో, తీసుకపో. ఇవన్నీ లేలే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సారు లెగండ్రీ. రండి రండి. రాము నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూల్తుని మీకు తెలియమో? తెలియదు 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 తెలియదు. ఒక వాటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావా తెలుస్తుంది. తెలియదు. వీళ్ళు మెంటల్ పేరెంట్స్. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయారు. రాము రాము ఇదిగో ఇల్లు వీళ్ళకి గానీ రూమ్ ఇచ్చావో ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు పదియో సైడియో. మెంటల్ బ్యాచ్ మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు. నువ్వు పద నేను వస్తాను. ఓకే ఈ ప్లీజ్. సారు ఎంత సినిమాకి పోయావు? అగ్ని సాక్షి పోయో. ఎక్స్క్యూజ్ మీ, కీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, పెన్గుట్టి పేరు సాక్షి, అగ్ని సాక్షి. మనం చూసే సినిమా చాలా బాగుంది కదా? ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మనీషా కొయిరాలా, జాకీ షరాఫ్, నానా పాటకర్ లిప్ లో కాలు. హలో, ఎవరిని? ఎవరు పలికితే వాళ్ళని. నేను నీకు తెలుసా? ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా? నేను చంద్రున్నా. భలే జోకులేస్తారండి మీరు. డోంట్ బి సిల్లీ. పద వెళ్దాం. ఏంటలా ఉన్నావు? ఏం లేదు. మరేం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకో భయం వేసింది. ఆ మాత్రం దానికి భయం ఎందుకు? అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే. చూడండి, మీరు డాక్టర్ కదా. అవును. చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. కరెక్ట్. అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చుండొచ్చు. అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం?
అంతేనంటావా? యా. అయినా నాకెందుకో భయంగా ఉంది. ఏయ్, వదలు. నేను వదలను. ఏయ్, ఇదే వద్దు. ఏదో కథ చెప్పి ముద్దు పెట్టుకుంటా అనుకుంటున్నావా? పెట్టుకుంటా. ఏయ్, వద్దు. వద్దు. ముద్దు వద్దు పెట్టుకుంటా అంటుంటే. ప్లీజ్. వద్దు. పెట్టుకుంటా. ముద్దు ముద్దు. భయ్యా ఆ పోలీస్ పోరాలేమో బొక్కలు తీసి పంపిరి, ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసే. ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? నో నో నో, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? Shut up! నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో అవి రూతర్ఫాడా? ఎస్. రామరాజు ఎక్కడ? గంటందర్ ఎక్కడ? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దే ఆర్ ఆన్ ది వే. అన్నా నేను పిచ్చప్పుడు తగ్గుతాడే. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. యాభై సాల పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చిన మీరేనా? అవును సార్, మీరెవరు? मैं दाऊद इब्राहिम पे దావుద్ ఇబ్రహీమా. మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 घंटे पहले మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. నీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే పెట్టేవాడ్రా. రాము, ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూ సిల్లీ. నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క. అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను, ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి. స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావే రాము, ఏమైంది? మాట్లాడు, ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటి రాము, ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. పదల్లా. ఏమిటిది? ఎవర్రా ఈ అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫర్డ్. ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడే ఆకలిందా? ఆకలి అయిందా లేదని కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేవిటి చోటలు పడుతున్నాయి. చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని వెళ్ళు. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడండి బాబు, నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలీదు. ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపే. అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. చెప్పు రాము, చెప్పు. నా తప్పే ఉంటో చెప్పు. నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడవే రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఈవిడ మీకు తెలుసా? నాకు తెలీదు. ఈడెవరో నాకు తెలీదు, ఇందని చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్ రాము. షట్ అప్. చూడండి మేడం,
వీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్, ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్నిసాక్షి ఎవరు? దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. కరెక్ట్. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాడు. నేను వెళ్ళి ఫ్లాష్ తెస్తా. ఎందుకు చేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పూసుకుని వెంటపడ్డారు. రూదర్, yes brother, follow me. ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసే ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? నో నో నో, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? Shut up! నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో రూతర్ఫాడా? ఎస్. రామరాజు ఎక్కడా? గంతం దొర ఎక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. వే అన్నా నేను పిచ్చప్పుడు తగ్గుతుంది. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చిన మీరేనా? అవును సార్, మీరెవరు? మై దావూద్ ఇబ్రాహిం దే. దావూద్ ఇబ్రహీమా? మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. నీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే. నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? ఎత్రే కలే जा रहे तुम्हारे को, फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే పెట్టేవాడ్రా. రాము, ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూ సిల్లీ, నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క. అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి. స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావే రాము, ఏమైంది? మాట్లాడు, ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటి రాము, ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. పదల్లా. ఏమిటిది? ఎవర్రా ఈ అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫర్డ్, ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడే ఆకలిందా? ఆకలి అయిందా లేదని కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేవిడు చోటలు పడుతున్నాయి. చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని వెళ్ళు. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడంటే బాబు, నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలియదు, ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపేయి. అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్.
చెప్పు రాము, చెప్పు. నా తప్పేమిటో చెప్పు. నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడేది రాము. మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఇవిడ మీకు తెలుసా? నాకు తెలీదు. వీడెవరు నాకు తెలీదు. నిన్న చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్. రాము, షట్ అప్. చూడండి మేడం, మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్. ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్నిసాక్షి ఎవరు? దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటారు. నేను వెళ్ళి ఫ్లాష్ తెస్తా. ఎందుకు రా? చేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పోసుకుని నెట్టబడ్డారు. రూదర్, yes brother, follow me. హలో. ఏ రాము, ఒకసారి బాగా గుర్తు చేసుకో. ఇంతకుముందు ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే, మాట్లాడింది ఈ హోటల్లోనే, పోట్లాడింది ఈ హోటల్లోనే. మరి ఏ ధైర్యంతో అమ్మాయిని పెళ్ళానని తెగేసి చెప్తుంది? నన్ను నమ్ము. దాన్నే కాదు, ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు, నన్ను ఎవరు చేసుకోలేదు. హలో, ఎవరు? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వా? ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది? ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్యలు అయిపోతారా? డోంట్ ఇరిటేట్. రెస్టారెంట్ లో నేను నీ భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది. నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది. మరణమైనా నీ చేతుల్లో మధురమే డియర్. అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళలో తాళి కట్టావు. నువ్వు నా భార్య అనడానికి ఏంటి ఆధారం? సాయంత్రం 7 గంటలకి నా రూమ్ కొస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను. అగ్నిసాక్షి, అగ్నిసాక్షి. మన్య ప్రజలకింత అహంకారమా? మా దయాభిక్షతో బ్రతికే వారికింత పౌరుషమా? రూదర్ఫర్డ్, ఏంట్రా న్యూసెన్స్? డోంట్ టాక్. ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడ రామరాజు, ఎక్కడ కంఠందురా? అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫ్ రా రూదర్ఫర్డ్. இங்கே எல்டிடி பிரபாகரன் யாரா? వీడే సార్. తమరెవరు సార్? நான் தான் ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా, నువ్వు నా గెటప్ వేస్తావా? అంటే మేకప్ మ్యాన్ సరైనడు దొరక్క వాయుముడ్రా. నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా? ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి 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 అడి. ఎక్కడ రామరాజు, ఎక్కడ కంఠందురా? ఉన్నాడా? వీడు అదో మాదిరి ఉన్నాడు. విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా. వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు. ముందు విండి అడి 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 ఇదిదో లాస్ట్ వార్నింగ్. వాంగడా పోలా. ఏం చెప్పాను నేను నీకు? లే, భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినే నాగేశ్వరం ఫీల్ అవుతాడు అన్నావు. ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు. పిచ్చి కొట్టారు కదా. కొట్టారా?
డోర్ లాక్ చేయలేదు, లోపలికి రావచ్చు. హలో, వెల్కమ్ ప్లీజ్. రాము, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, మన పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. నీకు నాకు పెళ్ళయిందా? అయ్యింది. ఎప్పుడు? మంచి ముహూర్తంలోనే. పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నీకు కావాల్సింది సాక్ష్యాలేగా? అవును. నేను ఈ టెన్షన్ భరించలేను. నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూస్తే గానీ నాకు ఈ టెన్షన్ తగ్గదు. సరే, చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు, చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు. చూడు. ఇదంతా మ్యానిపులేట్, ట్రిక్ వర్క్. అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేనే ట్రిక్ వర్క్ చేశానంటారా? డబ్బు కోసం చేసావనుకుంటున్నాను. ఆ అమ్మాయిని వదిలేసి నాతో కాపురం చేయడానికి నీకెంత డబ్బు కావాలి? మిస్ అగ్నిసాక్షి, నేను కొన్ని కోట్ల అధిపతి అయిన కోటేష్ కొడుకుని. నీలాంటి వాళ్ళు మా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తారు. నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత కావాలో చెప్పు, ముఖం మీద విసిరేస్తాను. ఇలాగే నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తీయడం కూడా నేను వెనకాండు. నా మనసులోని మాట మీరు చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. విష్ యూ ఆల్ బెస్ట్. ఏంటి ఆ అమ్మాయి పేరేంటన్నావు? అగ్నిసాక్షి? అవును సార్, అగ్నిసాక్షిని ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది. మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైందని సాక్ష్యాలు చూపిస్తుంది. సాక్ష్యాలు చూపిస్తుందా? అసలు పెళ్లి ఎప్పుడైందంట? ఏ విధవ చేశాడంటరా? మీరే చేశారు కదా సార్? నేను చేశానా? ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా. ఏంటి చీటింగ్? పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు. నేనా? అసలు నువ్వు సరిగ్గా చూసావా? చూశాను సార్, క్లియర్ గా చూశాను. మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను. తాళి పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితుడు నిలబట్టడం కూడా చూశాను. ఏడు చవలే, ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితుడా? పురోహిత డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్. ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామారా. అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మనిషి నమ్ముకోవడం నాదే తప్పు. సర్లే, నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో. లేదు సార్, ఇంకా తెలియలేదు. మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేనే బయలుదేరి వస్తున్నా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ నెంబర్ 203కి వెళ్ళాను. 203కా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళకపోతే అదే ఇక్కడికి వచ్చేది. దేనికి? దేనికేమిటి? దానికి నాకు పెళ్లి జరిగినట్టు బల్ల గుద్ది మరీ చెప్పింది. మా ఇద్దరు పెళ్లి జరిగినట్టు వీడియో క్యాసెట్ కూడా చూపించింది. వీడియో క్యాసెటా? నువ్వు సరిగ్గా చూసావా? చాలా క్లియర్ గా చూశాను. క్యాసెట్ లో క్లీన్ బోల్డ్, పట్టుబట్టలతో, పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఈ ఫేస్ తో కూర్చోనున్నాను. నీకు తెలియకుండా నువ్వు కూర్చున్నావా? అదే నాకు అర్థం కావడం. ఆ పిల్ల నా చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది. డోంట్ వరీ రాము, అగ్నిసాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని. దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు. అది కాదు నా బాధ. ఈ రోజు పెళ్లైందని క్యాసెట్ చూపించింది, రేపేమో శోభనం అయిందని ఫోటోలు చూపిస్తుంది, ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది. నువ్వు ఇలా భయపడితే అగ్నిసాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది. నా మాట విని అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో. మూడు మార్చుకుంటావా? అరే, కరెంట్ పోయింది. కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా. చీకట్లో పావులు వస్తాయేమో. పావులంటే నీకు భయమా? అమ్మో, సచ్చినంత భయం. సాక్షి, అగ్ని సాక్షి. ఎవరి అగ్ని సాక్షి? ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి. ఐ నో బ్రిటిష్ ఎంపరర్. షీ ఈజ్ ఇండియన్ మాత. అగ్ని సాక్షి భారత మాత. ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు? ఎక్కడ పడాలు? ఓరి నీ బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా.
వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు. అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా? అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడో. కన్నడ వీరప్పన వేషమా? అవుడు హెవడు 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 ఇంతకీ తమరు హెవడు? కన్నడ మదగజను, ఫారెస్ట్ కింగును, శాండిల్వుడ్ వీరప్పను. శాండిల్వుడ్ వీరప్పన్ గారా? తమరే స్వయంగా వచ్చారా? ఇది అదృష్టమో హౌడానో, హౌడా కానో, గడబిడ గండనో? హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు? హౌడా రూదర్ఫర్డ్. ఓకే వీరప్పన్ గారు, మీ వేషం వేసి మీ ప్రిస్టేజ్ ని ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన్ గారు వీడే. హెవడు ఇవడా ఇవడే బాధేనే. వాట్ సోల్జర్స్, ఈ రూదర్ఫర్డ్ ఉండగా ఈ కన్నడ వీరుడితో ప్రతిపక్ష నాయకుడితో పాటు మంత్రి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే జానకిరామ్ గారు. చెప్పమ్మా దీప్తి. సార్ మీతో మాట్లాడడానికి మంత్రి కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో దీప్తి. ఈ మంత్రికి ఈయన ఫ్రెండ్స్ కి తాగే అలవాటు ఉందని ప్రజలకు కూడా తాగే అలవాటు ఉంటుందా? అసలు సిగ్గుందండి మంత్రి గారికి? గుండె తరుక్కుపోతుందండి. దీప్తి, ఆ మంత్రి గారిని గుండె మీద చేసుకుని చెప్పాలండి. అధికారంలోకి రాగానే మద్యం కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీధికో షాప్ ఓపెన్ చేస్తారండి. ఏమండి, మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా? అంతకుముందు ప్రభుత్వ హయాంలో మందు షాపులు లేవా? బెల్ట్ షాపులు లేవా? మేం ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్సులు ఇచ్చాం. కరెక్టే. ఇంటికో ఉద్యోగం బదులు ఇంటికో బ్రాంతి షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? అంటే కళ్ళ ముందు కనిపిస్తే 2 పెగ్గులు తాగేవాడు కూడా ఫుల్ బాటిల్ తాగేస్తాడా? ఎందుకు తాగరు? డెఫినెట్ గా తాగుతారండి. ఆ మాటకు వస్తే నేను మన కళ్ళ ముందు ఇంట్లో 50 కిలోల బియ్యం ఉన్నాయి. మనం రోజు 1 కిలో బియ్యం అన్నం వండుకు తింటామా? కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి 50 కిలోలు ఒకసారి వండుకు తినేస్తామా? కళ్ళ ముందు పెళ్ళం ఉంది, సంసారపక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపురం చేస్తాం. కళ్ళ ముందు కత్తులు ఆయన పొడి చేసుకుంటామా? కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని అదే పనిగా గడ్డాలు తీసేసుకుంటామా? హలో హలో, ప్రజల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి గాని కళ్ళ ముందు కనిపిస్తే నాశనం అయిపోతారా? అదే హలో హలో, ఏంటా చివరి ముక్కలు వినపట్టలేదు? జానకిరామ్ గారు. వినపట్టలేదమ్మా, నాకు వినపట్టలేదమ్మా. జానకిరామ్ గారు, మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా. వినిపిస్తోంది జానకిరామ్ గారు, మాట్లాడండి. హలో హలో, కట్ అయిపోయిందమ్మా, ఇక్కడ కట్ అయిపోయింది. ఏం దీప్తి, ప్రతిపక్ష నాయకుడు పారిపోయాడా? మీరు కామన్ మ్యాన్. నమస్కారం అండి. నమస్తే. నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను. అవునా, చాలా సంతోషం అండి. బెస్ట్ ఆఫ్ లక్. మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. నేనా? అవును. మహాభాగ్యం. లొకేషన్ ఎక్కడండి? ముహూర్తం టైం అయిపోతుంది, ముందుగా నేమ్ బోర్డు ప్రారంభోత్సవం చేయండి. ఈ కామన్ మ్యాన్ గారు చేపట్టిన వ్యాపారం నా చేతుల మీదుగా ప్రారంభమవుతున్నందుకు ఆనందపడుతూ గర్వపడుతూ తన్మయత్వం చెందుతూ లాగుతున్నాను. చప్పట్లు కొట్టండి, కొట్టండి. ఆవేశపడ్డం మాని మీకు వచ్చిన బాధ ఏంటో చెప్పండి, సమాధానం చెప్తాను. నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు మంత్రివా బ్రోకర్వా? ఏ విధమైన ఇలాంటి వ్యాపారం పెడతాడా? అంటే మరి
ఆడదాన్ని ఉసురు పోసుకుంటే నాశనం అయిపోతావురా. ఈ వ్యాపారం పెట్టుకుంటే ఏంటి తప్పు? సొసైటీ నాశనం అయిపోతుందిరా ఎదవ. ఆరోగ్యాలు నాశనం అయిపోతాయిరా. ఏడ్సొచ్చి జనాలు శవాలైపోతారా. బ్రాందీలు విస్కీలు తాగి జనాలు శవాలు కాటలేదా? ఆడవాళ్ల తాళిబుట్లు తెగట్లేదా? తాగిన మొత్తులో కన్న కూతుళ్ళనే రేప్ చేసిన వాళ్ళు లేరా? మరి మీరు ఈ బ్రాందీ షాపులు ఎందుకు మూయించటం లేదు? దేశం మొత్తం మందు అనేది లేకుండా ఎందుకు చేయట్లేదు? ఈ సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు పాడైపోయి చాలా మంది చస్తున్నారు. పాన్ పరాగులు గుట్కా ప్యాకెట్లు తింటున్నారు. ఎంతో మంది నోటి క్యాన్సర్ తో చస్తున్నారు. వీటిని బ్యాన్ చేయమని మీరు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం లేదు? ఈ సమాజంలో వ్యభిచారం ఎంత ప్రమాదమో బ్రాందీ సిగరెట్లు గుట్కాలు కూడా అంతే ప్రమాదం. మీరు ప్రజలు మేలు కోరే ప్రజా సంఘాలు అయితే వీటన్నిటినీ దేశంలో లేకుండా చేయండి. అప్పుడు నేను ఈ వ్యాపారం మానుకుంటాను. మీరు చెప్తున్న మందు షాపులు, సిగరెట్లు, గుట్కా వ్యాపారాలు ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని లీగల్ గా పెట్టుకునేవి. మీ వ్యాపారానికి పర్మిషన్ లేదే. నాకు కూడా పర్మిషన్ ఇప్పించండి సార్. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాక పెట్టుకోండి, అప్పటిదాకా మూసుకోండి. ముందుగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టుకున్న ఇళ్లను క్రమబద్ధీకరణ చేయట్లేదా? అలాగే నా వ్యాపారాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయండి. త్వరలో ఈ వ్యాపారానికి స్టేట్ మొత్తం బ్రాంచీలు పెడుతున్నా. బెల్ట్ షాపులు కూడా తెరుస్తా. మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ ఈ టాక్ ఫోన్ నావు. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గళ్ళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్లో ఉండు, లైన్లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. వాడిని అడిగి తీసుకోరా. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంటా? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్ సార్ మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు. అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ ఒక స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on, come on, come on. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేనే వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే.
on, come on, come on. You better come on, come on, come on. ఓకే కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, Come on, come on, come on, come on. You better come on, come on, come on. Come on, come on, come on, come on. You better come on, come on, come on. yo baby, you can see now. You better come on, come on, come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. వన్ సెకండ్. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరి పాపులర్ పాపులారిటీ గీసిస్తావా? ఇట్రా ఇట్రా. సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఖ్య నాకు కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో, తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడు గాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. I can. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? సార్ ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on.
ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటి ముగ్గురుతో ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ? ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రైడ్. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా? వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. Come on, come on, come on, come on, come on. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ చికెన్ ఓకే, ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం సార్. ఆగు, మందంటావేంటి? ఆ మందు కింద పెట్టుకోక అనవసరంగా లేనిపోంది. అండ్ నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో షరతు.
నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సరే, ఇచ్చేద్దరు కానీ రండి. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంట్రీ బద్దలైపోయి. ఇదేంటండి బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంక్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరేయ్, నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో, లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళకి భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దా. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. సూపర్. ఏంటండి? బిర్యానీ. సూపర్. ఏంటి మాటలా? టోటల్. మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావ జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు, మీరు మంచి వాళ్ళేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటో లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా, నువ్వు చాలా మేధావిరా. మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో. తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు కొంచెం అడ్రస్ చెప్తారా? అరే మీ పల్లెటూరులందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్? అడ్రస్ మళ్ళీ కొడతాను, నాకు తెలీదు సార్. మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఎలా? ఇదిగో, ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు. సర్లే, కూతంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తుందట బిస్కెట్లు తీసుకొస్తా. అంకుల్ పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో నువ్వు అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ నాయన. నా పిల్ల నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టి పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకడా? నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏంటి కోటి ఇంత లేటు?
ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావుంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం. మా మావయ్య రాగానే. అసలు మావయ్య ఎక్కడున్నాడు రా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మావయ్య అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయిందండి. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఇంకేమన్నా చూసుకోవాలి. ఏమండి, ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా కాల్ టాక్సీయా? ఏమన్నా రామస్వామి గారు, మన కథ మంచి మలుపు తిరిగింది. మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా? కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే. కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. మర్డర్ చేయక్కర్లేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గానీ. అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను, ఏ ఛానల్ కన్నా అమ్ముకుంటా. కొంచెం త్వరగా రావయ్యో. ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసినా లాభం లేదు. ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి? నీ అబ్బా, నీకు సినిమా ఆగిపోతుంది గోల తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు. మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శవాలలోకి వస్తే మీ వల్ల బతకాలి. ఇదిగో మీరు ఎవరు బాధపడకుండా, దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డర్. గోపాలం, వద్దు బావా, నా మాట విను. ఇందులో నా తప్పేమీ లేదు. ఎక్కువ పెట్టిన బాణం, గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు. ఏదైనా చెప్తాను. ఏమన్నా పిస్టల్ మీకు సరిగా గురి పెట్టడం వచ్చా పక్కడికి అన్న తగులుద్దా? రేయ్, నేను గనక బ్రతికున్నాను, నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో. నా వెనకాల మీరు వచ్చేస్తారు కదా. బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎందుకు క్షమించాలి? నా చెల్లెలు బతకాలనుందా లేదా? నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో. కానీ నువ్వేం చేశావు? నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకోనంటావా? ఏంటి బావా, నువ్వు కూడా మల్లేశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా? అవునరా, చేసుకోక తప్పదు.